షడ్లింగ స్వరూప ప్రణవము యొక్క మహత్యము, దాని సూక్ష్మరూపము ఓంకారము, స్థూల రూపము పంచాక్షర మంత్రము యొక్క పరిశీలన, దాని జప విధానము, మహిమ, కార్యబ్రహ్మ లోకములు మొదలుకొని కారణ రుద్ర లోకముల వరకు పరిశీలన జరిపి కాలాతీత పంచావరణ విశిష్ట శివలోకము యొక్క అనిర్వచనీయ వైభవ నిరూపణము, అట్లే శివభక్తులను సత్కరించుట వలన కలుగు మహత్యము. ఋషులు పలికెరి, ప్రభు మహాముని, మీరు మాకు క్రమముగా షడ్లింగ స్వరూప ప్రణవ మహత్యమును మరియు శివభక్తి పూజా విధానమును తెలుపుడు. సూతుడు పలికెను, మహర్షులారా, మీరు తపోధనులు, మీరు మిగుల చక్కని ప్రశ్ననడిగితిరి. కానీ దీనికి సరియగు సమాధానము మహాదేవుడే ఎరుగును, ఇతరులెవ్వరూ తెలియజాలరు. అయినప్పటికీ భగవంతుడగు పరమశివుని కృపచేత నేనీ విషయమును వర్ణించెదను. పరమాత్ముడగు పరమశివుడు మా యొక్క మీ యొక్క ఉభయుల రక్షణ భారమును మాటిమాటికి స్వయముగా వహించునుగాక. ప్రకృతి నుండి ఉత్పన్నమగు సంసార రూప మహాసాగరము యొక్క నామము దీనిని దాటిపోవుటకు రెండవ నావ ప్రణవము కనుక ఈ ఓంకారమునకు ప్రణవమును సంజ్ఞ ఇవ్వబడినది. ఓంకారము తన్ను జపించు సాధకులతో ఇట్లు చెప్పును, ప్రపంచము నా లేదు, వహ మీ కొరకు. కనుక ఈ భావమును గ్రహించి జ్ఞాని ఓమును ప్రణవముగా ఎరుగును. దీని రెండవ భావమిట్లుండును, ప్రకేర్షణ నా నయేత్, వహ యుష్మాన్ మోక్షం ఇతి వా ప్రణవ, అనగా అది ఉపాసకులకు మీరందరినీ బలవంతముగా మోక్షమునకు చేర్చును. ఈ అభిప్రాయముతో కూడా దీనిని ఋషులు మునులు ప్రణవముని అందురు. తన్ను జపించు యోగుల, తన మంత్రమును పూజించు ఉపాసకుల సకల కర్మలను నశింపజేసి వారికి నూతన దివ్య జ్ఞానమును ప్రసాదించును. కనుక దీని పేరు ప్రణవము. ఆ మాయారహిత మహేశ్వరుడునే నవ అనగా నూతుడునని చెప్పుదురు, నూతనుడని చెప్పుదురు. ఆ పరమాత్ముడు ప్రకృష్ట రూపముతో నవ అనగా శుద్ధ స్వరూపుడు కనుక ప్రణవమని పిలవబడును. ప్రణవము సాధకుని, నవ అనగా నవీనుని శివస్వరూపుడుగా రూపొందించును. ఇందువలన కూడా పండితులు దానిని ప్రణవనామముతో ఎరుగుదురు, లేక ప్రకృష్ట రూపములో నవ దివ్య పరమాత్మ జ్ఞానమును ప్రకటించును. ఇందువలన ఇది ప్రణవము. ప్రణవమునకు స్థూలము, సూక్ష్మము అను రెండు భేదములు కలవు. ఒకటి ఓం అను అక్షర రూపము, దీనిని సూక్ష్మ ప్రణవముగా నెరుగువలెను. నమశివాయ అను ఈ 5 అక్షరముల మంత్రమును స్థూల ప్రణవముగా తెలుసుకొనవలెను. 5 అక్షరముల వ్యక్తముగాని స్వరూపమే సూక్ష్మము. ఈ 5 అక్షరములే సుస్పష్టముగా వ్యక్తము చేయబడు స్వరూపమే స్థూలము అనబడును. జీవన్ముక్త పురుషునకు సూక్ష్మ ప్రణవమునే జప విధానముగా చెప్పబడినది. అదే అతని కొరకు సమస్త సాధనల సారము కాగలదు. జీవన్ముక్తునకు ఏ సాధనయు అవసరము లేదు. అతడు సిద్ధరూపుడు. అయినప్పటికీ ఇతరుల దృష్టిలో శరీరమున్నంత వరకు అతని ద్వారా ప్రణవ జపము సహజ సాధనంగా తనంతట తాను జరుగుచునే ఉండెను. అతడు తన దేహము విలయముగునంత వరకు సూక్ష్మ ప్రణవ మంత్ర జపమును దాని అర్ధభూతమైన పరమాత్మతత్వమునకు అనుసంధానము చేయుచునే ఉండెను. శరీరము నశించపోగానే అతడు పూర్ణ బ్రహ్మరూప పరమశివుని పొందును. ఇది సునిశ్చితము. తత్వమునకు అనుసంధానము చెయ్యకుండా కేవలము మంత్రజపము చేయువానికి యోగము నిశ్చితముగా ప్రాప్తించును. 36 కోట్ల మంత్రమును జపించువానికి తప్పక యోగ ప్రాప్తి కలుగును. సూక్ష్మ ప్రణవము కూడా హ్రస్వము దీర్ఘము అని భేదముతో 2 రూపములుగా తెలియనగును. అకార, ఉకార, మకార, బిందు, నాద, శబ్ద, కాల, కలాదులతో కూడిన ప్రణవమును దీర్ఘ ప్రణవమందురు. అది యోగుల హృదయములందు స్థితమయ్యుండును. మకార
పర్యంత ఓం ఆ ఉ ఉం ఈ 3 తత్వములతో కూడియుండును. దీనిని హ్రస్వ ప్రణవము అందరు. ఆ శివుడు ఉ శక్తి మకారము ఈ రెండింటి యొక్క ఏకత్వము, అది త్రితత్వ రూపము అని తెలుసుకుని హ్రస్వ ప్రణవ మంత్రమును జపించవలెను. తన సకల పాపములను నశింపజేసుకొనవలెనని కోరుకున్నవారు ఈ హ్రస్వ ప్రణవ మంత్రమును జపించుట ఎంతైనా అవసరము. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము ఇవి పంచభూతములు. శబ్ద స్పర్శాదులు 5 విషయములు ఇవన్నీను కలిపి 10 మానవుని కోరికలకు సంబంధించిన విషయములు. వీటిని ఆశించి ఆ ఆశలను మనస్సులో ఉంచుకుని కర్మానుష్ఠానమునందు సంలగ్నమైన వారు 10 రకములని లేక ప్రవృత్తి మార్గీయులు అని చెప్పబడుదురు. నిష్కామ భావముతో శాస్త్రవిహిత కర్మలను అనుష్ఠానము చేయువారు నివృత్త లేక నివృత్త మార్గనీయులు అని చెప్పబడుదురు. ప్రవృత్త పురుషులు హ్రస్వ ప్రణవమునే జపించవలెను. నివృత్తి పురుషులు దీర్ఘ ప్రణవమును జపించవలెను. వ్యాహృతులు యందు ఇతర మంత్రాదులు యందు ఇచ్ఛానుసారము శబ్ద కాల యుక్త ప్రణవమును ఉచ్చరించవలెను. వేదాదులు యందు 2 సంధ్యల ఉపాసనా సమయమున కూడా ఓంకారమును ఉచ్చరింపవలెను. 9 కోట్ల ప్రణవమును జపించుట చేత మానవుడు పరిశుద్ధుడగును. తరువాత 9 కోట్ల జపమునరించినచో పృథ్వీతత్వం మీద విజయమును పొందును. దాని తరువాత మరలా 9 కోట్ల జపము చేసినచో జలతత్వమును జయించును. అటు తరువాత 9 కోట్లు జపించినచో అగ్నితత్వం మీద విజయమును పొందును. దాని తరువాత 9 కోట్లు జపించినచో వాయుతత్వమును జయించును. ఆ పిమ్మట 9 కోట్లు జపించిన ఆకాశమునందు అధికారమును పొందును. ఇట్లు 9 కోట్లు జపించి మానవుడు క్రమముగా గంధ రస రూప స్పర్శ శబ్దముల మీద విజయమును పొందును. దీని తరువాత 9 కోట్లు జపించి అహంకారమును కూడా జయించును. ఇట్లు 180 కోట్లు ప్రణవమును జపించి గొప్ప బోధన పొందిన పురుషుడు శుద్ధయోగ లాభమును పొందును. శుద్ధయోగము చేత కూడిన వాడగుట వలన అతడు జీవన్ముక్తుడగును. దీనిలో సంశయము లేదు. సదా ప్రణవమును జపించుచు ప్రణవ రూపమైన శివుని ధ్యానించుచు సమాధి స్థితుడైన మహాయోగి సాక్షాత్తు శివుడే. ఇందు సంశయము లేదు. మొదట తన శరీరమునందు ప్రణవ ఋషి ఛందస్సును దేవతాదులను న్యాసము చేసి మరలా జపమును ఆరంభించవలెను. అకారాది మాతృకా వర్ణముల చేత కూడిన ప్రణవమును తన అంగములందు న్యాసము చేసుకునిన మనుష్యుడు ఋషి అగును. మంత్రముల యొక్క 10 విధ సంస్కారములు మాతృకాన్యాసము షడధ్వర శోధనము మొదలగు వాటి వలన సంపూర్ణ న్యాసఫలము అతనికి లభించును. ప్రవృత్తి నివృత్తి మిళితములైన భావములు కలిగిన పురుషులకు స్థూల ప్రణవ జపమే అభీష్ట ఫల సాధకమగును. క్రియ తప జప యోగముల చేత శివయోగులు 3 విధములుగా ఉందురు. వీరు క్రమముగా క్రియాయోగులు, తపోయోగులు, జపయోగులు అని పిలవబడుదురు. ధనము మొదలగు వాటి చేత పూజా సామాగ్రిని పోగు చేసి చేతులతో నమస్కారాది క్రియలతో ఇష్టదైవమును పూజించుటయందు నిరతుడైన వాడు క్రియాయోగి అని పిలవబడును. పూజయందు లగ్నమై పరిమితమైన భోజనము చేయుచు బాహ్యేంద్రియములను జయించి సంయమనముతో మనస్సును కూడా వశపరచుకుని ఇతరులకు ద్రోహము చేయుట మొదలగు వాటికి దూరముగా నుండువాడు తపోయోగి అని చెప్పబడును. సకల సద్గుణ శోభితుడై సదా విశుద్ధ భావమును కలిగి తాను చేయు పనులన్నిటి యందు దోషరహితుడై శాంత చిత్తముతో నిరంతరము జపము చేయు మహాత్ముడైన పురుషుడు జపయోగిగా గుర్తింపబడును. షోడచోపచారముల చేత శివయోగులైన మహాత్ములను పూజించువాడు పరిశుద్ధుడై సాలోక్యాది క్రమములో ఉత్తరోత్తర ఉత్కృష్టమగు ముక్తిని పొందును. ద్విజులారా, ఇప్పుడు నేను జపయోగమును వర్ణించెదను. మీరందరూ సావధానులై వినుడు. తపస్సు చేయువానికి జప విధానము ఉపదేశించబడినది. జపము చేయుచు అతడు తనంతకు తాను సర్వదా పరిశుద్ధుడు నిష్పాపుడు అగును. బ్రాహ్మణులారా, మొదట నమః
పదముండవలెను. దాని తరువాత చతుర్థీ విభక్తి యందు శివశబ్దముండును. అది అప్పుడు పంచతత్మాత్మకమైన నమశివాయ మంత్రముగును. దీనినే శివ పంచాక్షరమందురు. ఇది స్థూల ప్రణవ రూపం. ఈ పంచాక్షర జపము చేతనే మానవుడు సంపూర్ణ సిద్ధులను పొందును. పంచాక్షర మంత్రమునకు మొదట ఓంకారమును చేర్చి సదా దానిని జపించవలెను. ద్విజులారా, గురుముఖమున పంచాక్షరీ మంత్రోపదేశమును పొంది సుఖముగా నివాసముండుటకు తగిన స్థలము ఉత్తమ భూమిని ఎంచుకుని మాసమునందలి పూర్వ శుక్లపక్షమునందలి ప్రతిపదముతో ఆరంభించి కృష్ణపక్ష చతుర్దశి వరకు నిరంతరము జపము చేయుచుండవలెను. మాఘ భాద్రపద మాసములు మిగుల వైశిష్ట్యమును కలిగియుండును. ఈ సమయము అన్నిటికంటే ఉత్తమోత్తమమైనదని భావించబడును. సాధకుడు ప్రతిదినము ఒకేసారి పరిమితముగా భోజనము చేసి మౌనముగా నుండవలెను. ఇంద్రియములను వశమునందించుకొనవలెను. తన స్వామికిని తల్లిదండ్రులకును నిత్యము సేవలు చేయవలెను. ఈ నియమములను కలిగి జపము చేయు పురుషుడు 1000 జపమును చేసిన వాని కంటే పరిశుద్ధుడగును. లేకపోయినచో అతడు రుణగ్రస్తుడగును. భగవంతుడగు శివుని నిరంతరము చింతన చేయుచు పంచాక్షర మంత్రమును 5 లక్షల జపించవలెను. జప కాలమునందు ఈ క్రింద విధముగా ధ్యానము చేయవలెను. కళ్యాణప్రదుడగు భగవానుడగు పరమశివుడు కమలాసనమున విరాజమానుడయ్యున్నాడు. ఆ స్వామి మస్తకము గంగాదేవితో చంద్రకళలచే సుశోభితమయ్యున్నది. ఆ ప్రభువు ఎడమ తొడ మీద ఆదిశక్తి భగవతి ఉమా ఆసీనురాలై ఉన్నది. అచట నిలబడియున్న గొప్ప గొప్ప గణములు భగవంతుడగు శివుని శోభను వృద్ధి చేయుచుందురు. మహాదేవుడు తన 4 హస్తములయందు మృగముద్ర, ఢమరకము, వర, అభయముద్రలను ధరించియున్నాడు. ఈ విధముగా ఎల్లవేళలా అందరినీ అనుగ్రహించే భగవంతుడగు సదాశివుని మాటి మాటికి స్మరించుచున్న హృదయముతో సూర్యమండలమున మొదట ఆ స్వామి మానసిక పూజ చేయవలెను. తదుపరి పూర్వాభిముఖుడై పూర్వోక్త పంచాక్షరీ విద్యను జపించవలెను. ఆ దినములలో సాధకుడు సదా శుద్ధ కర్మలనే చేయవలెను. దుష్కర్మల నుండి రక్షించుకొనవలెను. జప సమాపన దినమున కృష్ణపక్ష చతుర్దశి నాడు ప్రాతకాలము నిత్య కర్మలు పూర్తి చేయవలెను. శుచి అయిన సుందరమైన స్థానమునందు శౌచ సంతోషాది నియమములతో కూడిన శుద్ధ హృదయముతో పంచాక్షర మంత్రమును 12,000 జపమును చేయవలెను. ఆ తరువాత సహధర్మచార్యులతో కూడిన 5 బ్రాహ్మణ శ్రేష్ఠులను శివభక్తులైన వారిని ఎన్నుకొనవలెను. వీరినే కాక ఒక ఉత్తముడైన ఆచార్యవర్యుని కూడా ఎంచుకుని అతన్ని సాంబ సదా శివస్వరూపముని భావించవలెను. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సజ్జోజాతుడు ఈ 5 ప్రతీక స్వరూపులైన 5 శ్రేష్ఠులైన శివభక్త బ్రాహ్మణులను ఎంచుకొనవలెను. తరువాత పూజా సామాగ్రిని ప్రోగు చేసి భగవంతుడగు శివుని పూజను ఆరంభించవలెను. విధిపూర్వకముగా శివ పూజను పూర్తి చేసి హోమమును ప్రారంభించవలెను. తమ గృహ్య సూత్రములకు అనుగుణముగా సుఖాంత కర్మలు చేసి అనగా పరిసమూహనము, ఉపలేపనము, ఉల్లేఖనము, మృదుద్ధరణము, అభ్యుక్షణము అను 5 భూ సంస్కరణల తరువాత వేదిక మీద స్వాభిముఖముగా అగ్నిని స్థాపించి కుశఖండిక అనంతరము వ్రేల్చబడిన అగ్నియందు నేతితో కూడిన ఆహుతినిచ్చి ప్రస్తుత హోమకార్యమును ప్రారంభించవలెను. కపిల గోవు యొక్క నేతితో 11, 101 లేక 1001 ఆహుతులను స్వయముగా ఇవ్వవలెను. లేక పండితులైన శివభక్తులకు బ్రాహ్మణుల చేత 108 ఆహుతులను ఇప్పించవలెను. హోమకర్మ సమాప్తముగుటతోడనే గురువునకు దక్షిణ రూపములో 1 ఆవును, ఎద్దును ఇవ్వవలెను. ఈశానుడు మొదలగు వారి ప్రతీక రూపులైన 5 బ్రాహ్మణులను ఎంచుకొనవలెను. వారిని ఈశానుడు మొదలగు వారి స్వరూపములుగా భావించవలెను. ఆచార్యుని సాంబ సదాశివ స్వరూపముగా తలంచవలెను. ఈ భావన చేత వారందరి చరణములను ప్రక్షాళనము చేయవలెను. ఆ చరణోదకమును తన తలపైన జల్లుకొనవలెను. అట్లు చేయుట వలన ఆ సాధకుడు లెక్కలేనన్ని తీర్థములయందు స్నానము చేసిన ఫలమును పొందును. ఆ బ్రాహ్మణులకు భక్తిపూర్వకముగా 0.5 అన్నమునివ్వవలెను. గురుపత్నిని
పరాశక్తిగా భావించి పూజింపవలెను. ఈశానాది క్రమముతో ఆ బ్రాహ్మణులందరకు ఉత్తమమైన అన్నముతో పూజించి తన వైభవ విస్తారము కొలది రుద్రాక్షలు, వస్త్రములు, వడలు మొదలగు వాటిని సమర్పించవలెను. అనంతరము దిక్పాలులకు బలినొసగి బ్రాహ్మణులకు చక్కగా భోజనము చేయించవలెను. దాని తరువాత దేవేశ్వరుడు శివుని ప్రార్థించి తన జపమును సమాప్తమరించవలెను. ఈ విధముగా పురచ్చరణ చేసి మనుష్యుడు ఆ మంత్రమును సిద్ధింపచేసుకొనును. తరువాత 5 లక్షల జపము చేసినచో సమస్త పాపములు నశించెను. తదుపరి మరల 5 లక్షల జపము చేసినచో పాతాళము నుండి సత్యలోకము వరకు 14 భువనముల మీద క్రమముగా అధికారమును పొందును. అనుష్ఠానము పూర్తి కాకముందే మధ్యలోని సాధకుడు మరణించినచో అతడు పరలోకములందు ఉత్తమ భోగములను అనుభవించి మరలా భూమి మీద జన్మించెను. పంచాక్షర మంత్రము చేత జపానుష్ఠానము చేయును. సకల లోకముల ఐశ్వర్యమును పొందిన తరువాత మంత్రసిద్ధిని పొందిన పురుషుడు మరలా 5 లక్షలు జపించినచో అతనికి బ్రహ్మ సాన్నిధ్యము ప్రాప్తించెను. మరలా 5 లక్షలు జపించినచో సారూప్యమును పేరుగల ఐశ్వర్యము ప్రాప్తించును. 100 లక్షల జపము చేసినచో అట్టివాడు సాక్షాత్తు బ్రహ్మతో సమానమగును. ఈ విధముగా కార్యబ్రహ్మ హిరణ్య గర్భుని యొక్క సాయుధ్యమును పొందును. అట్టి బ్రాహ్మణుడు ప్రళయము జరుగునంత వరకు ఆ లోకమునందు యథేచ్ఛగా భోగములను అనుభవించెను. తరువాత 2వ కల్పము ప్రారంభముగుడు తోడనే అతడు బ్రహ్మ యొక్క పుత్రుడగును. ఆ సమయమున మరలా తపస్సు చేసి దివ్య తేజస్సుతో ప్రకాశితుడగును. అట్లు క్రమముగా ముక్తుడగును. పృథివీ మొదలుగా గల కార్యస్వరూప భూతముల ద్వారా పాతాళము నుండి సత్యలోకము వరకు బ్రహ్మ యొక్క 14 లోకములు క్రమముగా నిర్మింపబడిను. సత్యలోకము నుండి పైన క్షమాలోకము వరకు 14 భువనములున్నవి. అవి భగవంతుడగు విష్ణువు యొక్క లోకములు. క్షమాలోకము నుండి పైభాగమున శుచిలోక పర్యంతము 28 భువనములు స్థితములయ్యున్నవి. శుచిర్లోకాంతర్గతముగా కైలాసమునందు ప్రాణులను సంహరించుట కొరకు రుద్రదేవుడు విరాజమానుడై ఉన్నాడు. శుచిలోకమునకు పైన అహింసాలోకము వరకు 76 భువనములు స్థితమయ్యున్నవి. అహింసాలోకమును ఆశ్రయించుకుని జ్ఞాన కైలాసమును పేరుగల నగరము శోభిల్లుచుండెను. దానిలో కార్యభూత మహేశ్వరుడు అందరినీ అదృశ్యము చేయుచుండెను. అహింసాలోకము చివరన కాలచక్రము యొక్క స్థితి కలదు. మహేశ్వరుని యొక్క విరాట్ స్వరూపము ఇక్కడ వర్ణించబడినది. అక్కడ వరకు లోకముల తిరోధానము లేక లయము అగును. దానికి క్రిందుగా కర్మల భోగముండును. దానికంటే పైన జ్ఞానభోగముండును. దాని క్రింద భాగమున కర్మమాయుండును. దానికి పైన జ్ఞానమాయ గలదు. నేనిప్పుడు కర్మమాయ జ్ఞానమాయల తాత్పర్యమును వివరించెదను. మా అంటే లక్ష్మీదేవి. దాని వలన కర్మభోగము ప్రాప్తమగును. కనుక ఇది మాయా లేక కర్మమాయ అని చెప్పబడును. ఇదే విధముగా మా అనగా లక్ష్మీదేవి. ఆమె వలన జ్ఞాన భోగము సంప్రాప్తించును. కనుకనే దీనిని మాయా లేక జ్ఞానమాయ అని చెప్పుదురు. పైన చెప్పిన పరిధికి దిగువన నశ్వర భోగముండును. పైన నిత్య భోగముండును. దాని క్రిందనే తిరోభావము లేక లయము ఉండును. అది పైభాగమును ఉండదు. అచట నుండి క్రింది భాగముననే కర్మమయ పాసబంధనముండును. ఉపరతలమున బంధనములెప్పుడునూ ఉండవు. దాని క్రిందనే జీవుడు సకామ కర్మలను అనుసరించుచు వివిధ లోకములందు యోనులయందు తిరుగాడుచుండును. అందువలన పైలోకములందు నిష్కామ కర్మయే భోగముగా చెప్పబడును. బిందు పూజయందు తత్పరుడైన ఉపాసకుడు క్రింద లోకములందే తిరుగుచుండును. నిష్కామ భావముతో శివలింగమును పూజించు ఉపాసకుడే దానికి పైభాగమునకు వెళ్ళగలడు. శివుని మాత్రమే ఉపాసించుటయందు తత్పరుడైన వాడు ఊర్ధ్వలోకములకు వెళ్ళెను. క్రింది భాగమున జీవకోటి ఉండెను. పైభాగమున ఈశ్వరకోటి ఉండెను. క్రింద ప్రాపంచిక జీవులందరూ, పైన ముక్త పురుషులందరూ. క్రింద కర్మలోకము, పైన జ్ఞానలోకములు కలవు. పైన మదము అహంకారమును నశింపజేయు నమ్రత ఉండును. అచట జన్మకు సంబంధించిన తిరోధానముండదు. దానిని నివారించకుండా అచటకెవ్వరూ ప్రవేశించలేరు. ఈ విధముగా తిరోధానమును నివారించుట వలన అచట జ్ఞాన శబ్దార్థమే ప్రకాశించును.
అది భౌతిక పూజలు చేయువారు దాని చేత నిమ్నలోకములందు తిరుగాడుచుందరు. ఆధ్యాత్మిక ఉపాసన చేయువారు దానికంటే ఊర్ధ్వలోకములను పొందుదురు. సత్య అహింసాది ధర్మ పరాయణుడై భగవంతుడగు శివుని పూజయందు తత్పరుడైన వ్యక్తి కాలచక్రమును అధిగమించెను. కాలచక్రేశ్వరిని హద్దు వరకు విరాట్ మహేశ్వర లోకము చెప్పబడినది. దానిపైన వృషభాకారములో ధర్మస్థితి కలదు. అది బ్రహ్మచర్యము మూర్తిభవించిన రూపము. దానికి సత్యము, శౌచము, అహింస, దయా అనునవి 4 పాదములు. అది సాక్షాత్తు శివలోక ద్వారము వద్ద నిలిచి ఉన్నది. క్షమారూపములే దాని కొమ్మలు, సమమే దాని కర్ణములు. అది వేదధ్వని రూపమైన శబ్దము చేత అలంకరింపబడినది. ఆస్తికత్వము దాని 2 నేత్రములు, విశ్వాసమే దాని శ్రేష్టమైన బుద్ధి మరియు మనస్సు. క్రియాది ధర్మ రూపములు వృషభములు, అవి కారణాదులు యందు స్థితములని తెలుసుకొనవలెను. ఆ క్రియారూప వృషభాకార ధర్మము మీద కాలమున కతీతుడగు శివుడు ఆరూఢుడై ఉండును. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆయుస్సులనే దినములందరు. ధర్మరూపమైన వృషభము స్థితమై ఉండిన దానికి ఆవల దినము గాని రాత్రి గాని ఉండదు. అచడ జనన మరణాదులు కూడా ఉండవు. అచడ మరలా కారణస్వరూప బ్రహ్మ కారణము వలన సత్యలోక పర్యంతము 14 లోకములు స్థితమయుండును. ఇవి పాంచభౌతిక గంధాదులకు అతీతములు. వాటి స్థితి సనాతనము. సూక్ష్మగంధమే వాటి స్వరూపము. వాటికి పైన మరలా కారణరూప విష్ణువు యొక్క 14 లోకములు స్థితమయుండును. వానికంటే కూడా పైన మరలా కారణ రూప రుద్రుని 28 లోకములు గలవని అంగీకరింపబడినది. మరలా దానికంటే పైన కారణేశుడైన శివుని 66 లోకములు విద్యమానములయ్యున్నవి. తదనంతరము శివ సమ్మత బ్రహ్మచర్య లోకములు కలదు. అచటనే 5 ఆవరణముతో కూడిన జ్ఞానమయమైన కైలాసము కలదు. అచట 5 మండలములు, 5 బ్రహ్మకళలు, ఆదిశక్తితో కూడిన ఆదిలింగము ప్రతిష్ఠితమై ఉన్నది. దానిని పరమాత్మ శివుని శివాలయమని చెప్పుదురు. అచడనే పరాశక్తితో కూడి పరమేశ్వరుడు శివుడు నివసించెను. ఆ స్వామి సృష్టి, పాలన, సంహార, తిరోభావ అనుగ్రహములను పంచకృత్యములలో ప్రవీణుడు. ఆ స్వామి శ్రీ విగ్రహము, సచ్చిదానంద స్వరూపము. వారు సతతము జ్ఞానరూప ధర్మమునందే స్థితులయుందరు. నిరంతరము సర్వులను అనుగ్రహించుచుందరు. వారు స్వాత్మారాములు, సమాధి రూప ఆసనారూఢులై నిత్యము విరాజమానులగుదరు. కర్మ ధ్యానాదులు అనుష్ఠానము వలన క్రమముగా సాధనా పదమునందు ముందునకు పోయినచో ఆ ప్రభువు దర్శనము సాధ్యమగును. నిత్య నైమిత్తికాది కర్మలతో దేవతలను పూజించినచో భగవంతుడగు శివుని సమారాధన కార్యమందు మనస్సు లగ్నమగును. క్రియాది శివ సంబంధమైన కర్మల ద్వారా శివజ్ఞానము సిద్ధించెను. శివతత్వమును సాక్షాత్కరమొనరించుకుని వారు, శివుని కృపాదృష్టిని పొందిన వారు ముక్తిలే అగుదరు. ఇందులో సంశయము లేదు. ఆత్మస్వరూపమందలి స్థితియే ముక్తి. తన ఆత్మయందు రమణము, ఆనందానుభవమే ముక్తి స్వరూపము. క్రియ, తప, జ్ఞాన, జప, ధ్యాన రూప ధర్మములయందు సంపూర్ణముగా స్థితుడైన పురుషుడు శివ సాక్షాత్కారమును పొంది స్వాత్మారామత్వ రూప మోక్షమును కూడా పొందును. సూర్యదేవుడు తన కిరణముల చేత కల్మషములను తొలగించునట్లు దయచూపుటయందు కుశలుడు. భగవంతుడు నగు శివుడు తన భక్తుల అజ్ఞానమును తొలగించును. అజ్ఞాన నివృత్తి అగుట తోడనే శివజ్ఞానము స్వయముగా ప్రకటితమగును. శివజ్ఞానము చేత తన విశుద్ధ స్వరూప ఆత్మారామత్వము ప్రాప్తించును. ఆత్మారామత్వ సమ్యక్ సిద్ధి కలిగినచో మానవుడు కృతకృత్యుడగును. ఇక్కడ తెలిపిన దంతయు నాకు గురు పరంపర వలన ప్రాప్తమైనదే. తరువాత నేను నందీశ్వరుని ముఖమున ఈ విషయమును వినియున్నాను. నంది స్థానమునకు ఆవల స్వసంవేద్యమైన శివవైభవముండును. దాని అనుభవము కేవలము పరమశివునికే ఉండును. సాక్షాత్తు శివలోకము యొక్క ఆ వైభవ జ్ఞానము శివుని కృప వలననే, శివుని ప్రసాదము చేత అందరూ పొందగలరు. లేనిచో అసంభవము. ఈ విధముగా ఆస్తికులు పలికెదరు. సాధకుడు
5,00,000 జపము చేసిన తరువాత భగవంతుడగు శివుని ప్రసన్నుని చేసుకున్నటకు మహాభిషేకము నైవేద్య నివేదనము చేసి శివభక్తులను పూజింపవలెను. భక్తి పూజ వలన భగవంతుడు శివుడు మిగులు ప్రసన్నుడగును. శివుడు శివభక్తుల యందు భేదము లేదు. అతడు సాక్షాత్తు శివరూపుడే అగును. శివరూప మంత్రమును ధారణ చేసిన వ్యక్తి శివుడే అయి ఉండును. శివభక్తిని శరీరము శివరూపమే కనుక అతని సేవయందు తత్పరులము కావలెను. శివభక్తులు లోకములను సకల వేదక్రియల నెరుగుదరు. వారు జపించు శివమంత్రముల కనుగుణముగా వారి శరీరము శివ సామీప్యమును పొందును. ఇందులో సంశయము లేదు. శివభక్తురాలగు శ్రీ సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపమే అగును. ఆమె ఎంత అధికముగా శివమంత్రమును జపించునో ఆమె యందు దేవి సాన్నిధ్యము అంత అధికముగా నుండెను. సాధకుడు స్వయముగా శివరూపుడయి పరాశక్తిని పూజించును. శక్తి దేవిని, శివమూర్తిని, లింగమును, చిత్రపటములను రూపొందించి లేక మృత్తికా మొదలగు వాటిచే వీటి ఆకారమును నిర్మించి ప్రాణప్రతిష్ఠత యొనర్చి నిష్కపట భావముతో పూజింపవలెను. శివలింగమును శివునిగా తలంచి తనను శక్తి రూపముగా భావించి శక్తిలింగమును దేవిగా అనుకుని తనను శివరూపముని తలంచి శివలింగమును నాదరూపముగా శక్తిని బిందు రూపముగా భావించి పరస్పరము కలిసియున్న శక్తిలింగ శివలింగముల ఎడల ప్రధాన భావములతో శివుని శక్తిని పూజించి మూల రూపమున భావించడం వలన శివరూపుడేయగును. శివభక్తుడు శివమంత్ర రూపమగుట వలన శివస్వరూపమే అగును. షోడశోపచారములతో పూజించు వారికి అభీష్ట వస్తు ప్రాప్తి కలుగును. శివలింగోపాసకుడైన శివభక్తుని సేవించి ఆనందమును కలిగించు పండితుని ఎడల భగవంతుడగు శివుడు మిగులు ప్రసన్నుడగును. 5, 10 లేక 100 మందిని ధర్మపత్ని సహితులకు శివభక్తులను ఆహ్వానించి భోజనాదుల చేత సపత్నీకముగా ఆదరించవలెను. ధనమునందు, దేహమునందు, మంత్రమునందు శివభావముతో వారిని శివ శక్తి రూపములని భావించి నిష్కపట భావముతో వారిని పూజించవలెను. అట్లు చేయు పురుషుడు ఈ భూతలమున పునర్జన్మమును కలిగియుండడు. షడ్లింగ స్వరూప ప్రణవము యొక్క మహత్యము, దాని సూక్ష్మరూపము, ఓంకారము, స్థూల రూపము, పంచాక్షర మంత్రము యొక్క